యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్ ని మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో మనం మొదలు పెట్టబోతా ఉన్నాం. ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి గతంలోనే ఎన్నికల సందర్భంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ పరంగా తెలంగాణ రాష్ట్ర మానవ వనరుల్ని ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన విధంగా ఈ గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ని దానికి కావాల్సినటువంటి నిధుల్ని ఇచ్చి పెద్ద ఎత్తున విద్య పైన మేము దృష్టి పెట్టాలని చాలా స్పష్టంగా చెప్పాం. అందుకే మేము రాగానే మేము బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు కూడా చెప్పాం, దాదాపు 5,000 కోట్ల రూపాయలని ఈ స్కూల్స్ మీద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద మేము ఖర్చు పెట్టడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉంటుందని చెప్పాం. గత ప్రభుత్వం నాకు తెలిసి 73 కోట్లు ఎంతో ఖర్చు పెట్టింది. 73 కోట్లు, లెస్ దెన్ 100 crores. ప్రతిదీ కూలంకషంగా లోతుగా అధ్యయనం చేసి ప్రతి సైట్ దగ్గర లైటింగ్ ఎటు నుంచి వస్తూ ఉంది, సన్ ప్యాచ్ ఎట్లా ఉంది, విండ్ ఎట్లా వస్తూ ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, ఈ రోజు కాదు కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్న పరిస్థితులు అన్ని స్టడీ చేసి దానికి అనుగుణంగా మంచి వెంటిలేషన్ ఉండేటట్టుగా, గ్రీన్ ఎనర్జీని వాడేటట్టుగా, పిల్లలందరూ ఆహ్లాదకరంగా అన్ని వర్గాల వాళ్ళు ఆ స్కూల్లో ఉండేటట్టు, ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, జనరల్ స్టూడెంట్స్ అందరూ ఉండి ఒక కుటుంబం లాగా పిల్లలు చిన్నప్పటి నుంచే ఎదగటానికి కావలసినటువంటి వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తూ వాళ్ళకి ఎవరికి కూడా మేమేదో మామూలు స్కూల్లో చదువుకున్నాం మాకు అవకాశాలు లేకుండా పోయే అనేటువంటి ఫీలింగ్ రాకుండా ఈ ప్రభుత్వం మాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తూ ఏర్పాటు చేస్తున్నాం.